అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపటి రోజున జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోనైతే ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటల సమయానికైతే చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ముందుగా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే జనవరి నెల జీతాల బిల్లులో కదలిక అయితే ఏర్పడింది. 2వ తేదీ ఫిబ్రవరి 2 8 గంటల సమయానికి బిల్లులన్నీ కూడా మనకు దాదాపుగా చాలా ఆల్మోస్ట్ బిల్లులన్నీ ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. సో బ్యాచ్ నంబర్స్ అలాట్ అయితే ఈరోజు నైట్ రేపు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. లేదంటే రేపు మార్నింగ్ బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యి మనకు జీతాలు, పెన్షన్లుగా జమ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం బిల్లులు ఏ బిల్లు చూసినా కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకోబర్ అని అయితే చూపిస్తోందన్నమాట. అంటే ఆర్‌బీఐకి నిధులు సమకూర్చనుంది రాష్ట్ర ప్రభుత్వము. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలు ఖచ్చితంగా అదే తేదీలో అయితే జరిగిందండి. చెప్పుకున్నట్టుగా మనము ఇదివరకు ఫిబ్రవరి 1వ తేదీ శనివారం బడ్జెట్ రోజు కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం తక్కువగా ఉందని అన్నాము. జీతాలైతే ఏమీ జమ కాలేదు. బిల్లులలో కూడా కదలిక లేదు. ఇక 2వ తేదీ ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జమ ప్రక్రియ చేపట్టదు అనేది తెలిపాము. ఈరోజు కూడా జమ అయితే కాలేదు. కానీ బిల్లులలో కదలిక అనేది వచ్చింది. ఇక 3వ తేదీ సోమవారం 3వ తేదీని అంటే రేపటి నుంచి బిల్లులు, జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. చెప్పినట్టుగానే మనకు రేపటి నుంచి జీతాల బిల్లులు మరియు పెన్షన్ బిల్లులు జమ కావడం ప్రారంభమైతే అవుతుంది. భారీ స్థాయిలో బిల్లులు ఏ విధంగా ఈకోబర్‌కు చేరుకున్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని పేమెంట్ పెండింగ్ స్టేటస్‌లు అయితే చూద్దాం. తర్వాత ముందుగా ఏ డిపార్ట్మెంట్ వారికి జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి, అలాగే ఏ ట్రెజరీ పరిధిలో జమ అవుతాయని కూడా తెలుసుకుందాము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బిల్ అయితే ఈకోబర్‌కు చేరింది. సో అలాగే ఇంకొక బిల్ నంబర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి, మీ బిల్ కూడా ఏమైనా ఉండవచ్చు. పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకోబర్. అన్ని డిపార్ట్మెంట్ బిల్స్ వెళ్ళి ఉంటాయని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ ప్రియారిటీ ప్రకారంగా వెళ్తాయండి. అవేంటనేది కూడా ఇప్పుడు కింద మనము చూద్దాము. కొద్ది నెలలుగా గమనిస్తూ ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి చాలా లేట్‌గా జమ అవుతున్నాయి. ఆ ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక మరొక బిల్లు, మొత్తం ఈ బిల్ అంతా కూడా పేమెంట్ స్టేటస్ ఈకోబర్ చేరుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ బిల్ నంబర్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మీ బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ బిల్లు స్టేటస్ ఈకోబర్ అనేది చూపిస్తోంది. అలాగే మరొక బిల్లు కూడా స్టేటస్ చెక్ చేయగా ఈకోబర్ అనేది చూపిస్తోంది. ఇక్కడ ఇంకొక పెన్షనర్ యొక్క బిల్లు చెక్ చేయగా ఈ బిల్ అయితే స్టేటస్ పెండింగ్‌లో ఉంది. చాలామందికి ఇలా పెండింగ్ అయితే రావాలండి. కొంతమందికి ఇక్కడ క్యాన్సల్డ్ అని కూడా చూపిస్తోంది. అటువంటి వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవి మనకైతే జమ అవుతాయినా కూడా. ఇప్పుడు ఈ బిల్లు పెన్షనర్‌దైనా కూడా ఇప్పుడు ఈకోబర్ చేరడం జరిగిందనమాట. ఖచ్చితంగా రేపు మార్నింగ్ బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడమో, ఈరోజు నైట్ అలాట్ అవ్వడమో ఖచ్చితంగా. ఇది కర్నూలు సర్వీస్ పెన్షనర్‌దండి. రేపైతే ఈ బిల్లు రేపు సాయంత్రం లోపల జమ అవుతుంది. కర్నూలు సర్వీస్ పెన్షనర్. తర్వాత ఇది సీతమ్మధార, విశాఖపట్నం సీతమ్మధార బిల్లు కూడా ఈకోబర్‌కు చేరుకుంటున్నాయి. ఎవరైనా విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీ నుంచి ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈకోబర్‌కి వెళ్తున్నాయి పెన్షన్ బిల్లులని. ఇకపోతే గురజాల సర్వీస్ పెన్షన్ కూడా బిల్లులు చెక్ చేయండి ఫ్రెండ్స్. గురజాల ట్రెజరీ పరిధిలో ఉన్నవారు బిల్లులు ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కి అయితే చేరుకుంటున్నాయి. మరొక బిల్లు, ఇక్కడ బిల్ నెంబర్ చెక్ చేయొచ్చు. మీ బిల్లులు కూడా ఉండొచ్చండి. ఈ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఈకోబర్ అయితే చూపిస్తుంది. తర్వాత బిల్స్ నెంబర్స్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. మీ బిల్స్ ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఇవన్నీ కూడా ఈకోబర్‌లోకి అయితే వెళ్ళిపోయాయి. పెన్షనర్లకు బిల్లు స్టేటస్ చెక్ చేసుకునే దానికి కొద్దిగా కష్టపడుతుంటారు కాబట్టి ఇక్కడ బిల్ నెంబర్ చూసుకోండి. ఇక ఈకోబర్‌కు చేరిన జనవరి నెల జీతాల బిల్లులండి.
రేపు అనగా 3వ తేదీ ఉదయంలోగా జమ అయ్యే అవకాశం కూడా ఉంది. సో, ఆల్మోస్ట్ అన్ని బిల్లులు ఈ కుబేర్‌లోకైతే వెళ్ళాయి. రేపు మధ్యాహ్నం లోపల పడతాయి. కంగ్రాట్స్. ఇక డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ప్రయారిటీ వైసు పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంటు, తర్వాత విద్యాశాఖ, ఆ తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లు జీతాలు జమ కానున్నాయన్నమాట. సో, ఇది ఆర్డర్ ప్రయారిటీ అన్నమాట. తర్వాత ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు పడే జిల్లాల ట్రెజరీల లిస్ట్ అయితే ఇప్పుడోసారి చూద్దాము. శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, చింతలపూడి, పాలకూరు, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, సో, పాలకొల్లు, పోలవరం. సో, మీ ట్రెజరీ ఏమైనా వస్తుందనేది చూడండి ఫ్రెండ్స్. చూసుకోండి. తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణ, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలుకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పెరుగురాళ్ళ, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గూత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణదుర్గు, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పీఠాపురం, పత్తికొండ, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చిత్తూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, అలమూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలము. ఇక జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాగాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, కాళహస్తి, అలాగే తమ్మెళ్ళపల్లి, తొట్టంబేడు, వాయిల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, తిరుపతి. సో, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఆల్మోస్ట్ చాలామంది ఎస్టీఓ పరిధిలో అయితే వచ్చి ఉంటాయి. సో, అందరికీ కూడా రేపు ఉదయం నుంచి బిల్లులలో కదలిక అనేది ఇప్పుడు ఈ కుబేర్‌కి అయితే చేరుకున్నాయండి. ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని బిల్లులు. సో, రేపు బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము రేపు ఉదయము. సో, రేపు మధ్యాహ్నం వరకు అయితే ఈ బిల్లులు ఆల్మోస్ట్ జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. జనవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.